ఋగ్వేద శతకం పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు వారు వీటిని 100 మంత్రాలు ఒక్కొక్క వేదంలో తీసుకొని సంకలనపరిచి వాటి యొక్క మంత్రానికి పదార్థము దానికి భావార్థం రాస్తూ చాలా లోకానికి చాలా మేలు చేశారు. వారికి మనమందరం కూడా రుణపడి ఉంటాము. అంత సేవ చేసి వెళ్ళారు మహానుభావులు. అందులో మనం ఇప్పుడు మొదలుపెట్టాము 100వ మంత్రం ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఋగ్వేదంలో 100వ మంత్రం ఇప్పుడు చదువుతున్నాం. ఇది ప్రజాస్వామ్యము రాష్ట్రపతి అనే విషయం ఇందులో ఉంది. ఓం ఆత్వాహర్షమంతరేధి ధ్రువస్థిష్ఠా విచలిః విశ్వస్య త్వా సర్వవాంఛन्तు మా త్వద్రాష్టమధిప్రశత్. ఇది మంత్రం. దీని పదార్థము త్వా నిన్ను, అహర్షం ఆహర్షం ముందుకు, అన్ని వైపులా తీసుకుని పోయేదను నీవు, అంతః మా మధ్య దేశానికి స్వామిగా రాష్ట్రపతిగా ఏధి ఉండుము, ధ్రువ నిశ్చయముగా స్థిరంగా రాజ్యభారమును వహించి, అవిచాచలిహి కదలకుండా ఉండము, త్వా నిన్ను, సర్వాం విషః సమస్త ప్రజలు, వాంఛంతు కోరుదురుగాక అభిమానింతురుగాక, త్వద్ నీ నుండి రాష్ట్రము, మా అధిప్రశత్ జారిపోకుందునుగాక. ఇది పదార్థము. ఇది భావార్థము. నిన్ను మా రాష్ట్రానికి రాజ్యానికి స్వామిగా తీసుకుని వచ్చాము, మా మధ్య స్వామిగా ఉండుము, స్థిరంగా కదలకుండా ఉండుము, ప్రజలందరూ నిన్ను ఇష్టపడుదురుగాక, నీ మంచి రాష్ట్రం పడిపోకుండునుగాక, నీ నుంచి ఈ రాష్ట్రం పడిపోకుండును గాక. అంటే ఇక్కడ రాష్ట్రానికి రాష్ట్రపతి ఉంటారు, అది వ్యావహారికంగా. ఇక్కడ ఏంటంటే పరమపిత పరమాత్మనే ఇక్కడ మాకు పాలకుడుగా ఉండు, మమ్మల్ని పాలించు, ప్రజాస్వామ్యం ఉద్ధరించు అనే ఇక్కడ ప్రార్థన ఈ మంత్రంలో ఉంది. మన మానవుల నుంచి ఏర్పడిన పాలకులే ఎలాగున్నారు, అలా కాకుండా ఆ స్థానంలో పరమపిత పరమాత్మ ఉన్నట్లయితే ప్రజల పాలన ఎంత సుభిక్షంగా ఉంటుంది. దాన్ని గ్రహించి ఆ పరమాత్మను ఏడుకుంటున్నాం. నీవు ఉండంటే ఆయన పరమాత్మ. అలాగా ఇప్పుడున్న పాలకులు కూడా పరమాత్మ ఎలా అయితే మనకు అన్ని పదార్థాలు సృష్టించి మనం పీల్చుకోవడానికి గాలి, తినడానికి ఆహార పదార్థాలు, వీటిని ఉండడానికి భూమిని, ఇవన్నీ ఎలా అయితే త్రాగటానికి నీరు, ఇవన్నీ ఎలాగిచ్చి మన యొక్క శ్రేయస్సు కోరి మనకు ఆయన పాలిస్తున్నాడో, అలాగే నాయకులు కూడా ప్రజలను వాళ్ళకు కావాల్సిన అన్నింటినీ సమకూర్చి వారికి ఇష్టపాలకులుగా ఉండాలి అనేది ఈ మంత్రంలో అర్థం. ఓ